వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని గజేంద్రకు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బంగారుపాలెం మండల యువత అధ్యక్షులుగా నియమింపబడ్డారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ 42 పంచాయతీలలో ఉన్న యువతను ఏకతాటిపై నడిపించి 2029లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం లక్ష్యంగా పనిచేస్తానని తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని అప్పగించినందుకు పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్, జిల్లా అధ్యక్షులు భూముల కరుణాకర్ రెడ్డి, జిల్లా పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బంగారుపాలెం మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, మాజీ రాష్ట్ర పాలయికరీ కార్పొరేషన్ చైర్మన్ ఎంబీ కుమార్ రాజా మండల కృతజ్ఞతలు తెలియజేశారు. పత్రికా విలేకరులకు నమస్కారాలు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు నమస్కారాలు. బంగారుపాలెం యూత్ ప్రెసిడెంట్గా ఈ బాధ్యతలు నాకు అప్పగించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్న గారికి, పూతలపట్టు నియోజకవర్గ ఎక్స్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సార్ గారికి, మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి అన్న గారికి, ఎక్స్ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజు అన్న గారికి, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి అన్న గారికి, మరియు నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు. బంగారుపాలెం మండలంలోని 42 పంచాయతీల యువతను బలోపేతం చేసి 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడమే మా కృషిగా, లక్ష్యంగా పనిచేస్తామని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాను. అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు, పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే లక్ష్యంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం కొత్తపేటలో నూతన అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్తపేట పంచాయతీ పరిధిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రైతు బజార్ పక్కన ఉన్న సత్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు వెల్లడించారు. ఈ 2 రోడ్లకి జాయింట్గా సైడ్ తీసుకురాగలిగితే ప్లాట్ఫామ్ తీసుకురాగలిగితే ఇటు పెట్టండి. వేమూరు నియోజకవర్గ శాలివాహన సంఘం ఆధ్వర్యంలో జంపాని గ్రామంలో పద్మాల అంకాలమ్మ తల్లి దేవాలయంనకు భూమి పూజ నిర్వహించినట్లు మామిళ్లపల్లి వెంకట సుబ్బారాయ శర్మ ఆదివారం తెలిపారు. గుమ్మడిదల లక్ష్మి శ్రీనివాసరావు దంపతుల పూజలో పాల్గొని గత 200 సంవత్సరాల ఉన్న దేవాలయం శిథిలావస్థకు చేరడంతో నూతన ఆలయ నిర్మాణానికి సంఘీలందరూ కలిసి భూమి పూజ చేశారు. శ్రీరాజనాంతరం శుద్ధాచమనిం సమర్పయామి. నమస్కారం పార్వతీపతే హర 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 మహాదేవ. జై శ్రీ పద్మాలంకమ్మ తల్లికి జై. పద్మాలంకమ్మ తల్లికి జై. తన్మహేశాయ నమః వాగ్విధాయ నమః తన్నస్య ప్రచోదయాత్.
కొత్తపల్లిలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు మోదీ కులగణనను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. 6 గ్యారంటీల అమల్లో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది. పాస్పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారింది. ఏం చేయకుండా అన్ని చేస్తామని చెప్పుకుంటారు వాళ్ళు. 6 గ్యారెంటీల మీద ఇంతవరకు లాభం లేకుండా పోయారు వాళ్ళు. అసలు చర్చ జరుగుతుంది 6 గ్యారెంటీల మీద. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగణన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము కులగణనకు వ్యతిరేకం కాదు మేము, కానీ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని పూర్తి వ్యతిరేకిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 51% ఉన్నటువంటి కులగణనను బీసీలను ఏం చేసింది వాళ్ళ తగ్గించి 42% ఇస్తామని చెప్పన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32% వస్తుంది. ఆల్రెడీ 27% ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత, బీసీలకు ఇచ్చింది ఎంత? ఇంకా 5%. 10% ముస్లిం తీసేస్తే బీసీలకు ఇచ్చింది కేవలము కాంగ్రెస్ పార్టీ 5% మాత్రమే పెంచింది. గతంలో సమగ్ర సర్వే కుటుంబ రిపోర్టు తీసుకుపోయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇళ్లలో పెట్టుకున్నారు. దానివల్ల ఏం సాధించారో ఏం లేదు. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అంతు పొంతు లేదు. దానికి దీనికి సంబంధమే లేదు. ఏం చేస్తామో చేసి చూపడతాం మేము. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ జరిగినా మేమే చేస్తామని చెప్పి టీవీలలో బ్రేకింగ్ ఇచ్చుకోవడము, ప్లాన్ ప్రకారం అందరూ స్టేట్మెంట్ ఇప్పించుకోవడం, మినిస్టర్లతో మాట్లాడియడము, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల ఈ వ్యతిరేకత పోదు. పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకునే ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్డీఏకి అనుకునే ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ ప్రజాపాలన దూరంగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మన దేశంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎందుకు అమలు అయితే లేవు? 6 గ్యారెంటీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏమని 6 గ్యారెంటీలు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి ఇప్పటికి రాలేదంటది. వచ్చి వారం 15 రోజులే. ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు చర్యలు తీసుకున్నారు? ఏమన్నా జరిగితే మేం చేస్తామని చెప్పుకుంటారు. తెలంగాణలో దేనికి రోల్ మోడల్ అంటే అవినీతి, అక్రమాలకు, తప్పుడు మాటలకు, తప్పుడు ప్రచారాలకు, ఢిల్లీకి అప్పేయడానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 14% కమిషన్ లేదే బిల్స్ ఇస్తలేరు. అవినీతి జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ స్వయాన శాసనసభ్యులే బయట చెప్పుకుంటున్నారు. ఇది రోల్ మోడల్. ఇది ఇలా అవినీతిపై విచారణ జరుపుతాం, అందరినీ జైలుకి పంపుతామన్నారు. ఏమైంది? అవినీతిని మీరే ప్రోత్సహిస్తున్నారు. దీని రోల్ మోడల్. ఇది ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఏమైంది? ఇలా ఇది రోల్ మోడల్. ఇది కానీ కేంద్రం చెప్పి చేసిన దాన్ని మాదని చెప్పుకుంటే ప్రజలు అవుతున్నారు. ఇవాళ ప్రజలందరూ చాలా మంచి ఆలోచనతో ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ఫెయిల్ అయిపోయింది. మొత్తము లెక్కలకు అంతు పంతు లేదు. ఎన్నికల కమిషన్ జనాభాకు దివిలిచ్చిన కులగణకు సంబంధం లేదు. ఉన్న పాపులేషన్కు విలేజ్ కులగణకు సంబంధం లేదు. ఏమి అంత మొత్తం పూర్తిగా తేడాతో ఉన్నది. కాబట్టి వాళ్ళ దేశంలో జరిగే కులగణనకు, తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణకు చాలా ఫరక్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత గొంతెత్తి చెప్పుకున్నా కూడా ఇలా ప్రజలు మోడీ గారి మీద విశ్వాసాన్ని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మీ మాయ మాటలు నమ్మరన్న విషయం గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. చైతన్యపురి డివిజన్ పనిగిరి కాలనీలో మూసీ నది మధ్యలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఆలయం చైర్మన్ కుందూరు కృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నంది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహాశివలింగానికి కృష్ణారెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అభిషేకం నిర్వహించారు.
అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ సినీ డైరెక్టర్ పరశురాం సహాయ సహకారంతో ఈరోజు రామలింగేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగిందని తెలిపారు. కొంచెం చెప్పండి, పానపట్టం అంటే ఏందో వాళ్ళకి చెప్పండి. చాలా బాగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కింద కింద కూడా అడుగుకు తుల్చాను అప్పుడు తర్వాత భస్మం అప్పుడు పెడదాం. ఏం చేస్తారంటే చెంబుతోటి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకోండి అందరూ. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమణ్యభూతో విషభే నమః, నమస్తే ధన్వనే బాహుభ్యాం తవే నమః. యా దైషు శివతమా శివం బభూవ దేధనుః, శివాద్రవ్యా జాతముతజానో రుద్రమణయా యాతే. మీరు వెనకకు రండి, కనిపించరు. అటు ఉండండి, అందరు కనపడదు. చుట్టూ ఓం నమః శివాయ. అక్కడ పత్తి ఇక్కడ ఉంది. శివాయ నమః అనుకుంటున్నాను అందరూ కూడా. మీరు శ్లోకాలు చెప్తే కొంచెం కొంచెం వేసుకోండి. ఓం భవాయ దేవాయ నమః, ఓం శివాయ నమః, భవాయ దేవాయ నమః. ఓం శంకరాయ 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 మంగళం, మంగళీ మనోహరాయ కాకరాయ మంగళం, శంకరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, ఒకటవ తరగతి నుంచి 4వ తరగతి వరకు మాతృ స్కూల్లో చదువుకొని 5వ తరగతి నుండి ఇందూరు మోడల్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నానని, అయితే 2024-2025 ఎస్ఎస్సి ఫలితాలలో 600 మార్కులకు గాను 560 మార్కులు రావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యని బోధించిన వారికి, ఉపాధ్యాయులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నాకు ఈ మంచి మార్కులు రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి నా ఉపాధ్యాయ బృందానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి కిషోర్ సార్ గారికి ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఎన్ఎస్టీ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఐరెండ్ల శ్రీనివాస్, మా మిస్సెస్ పేరు ఐరెండ్ల సుకన్య, మా పాప ఐరెండ్ల శ్రీనిధి. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇందూర్ హై స్కూల్లో చదివి
మంచి మార్కులు సాధించినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి ఇందూర్ హై స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి కిషోర్ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఎంతో గర్వకారణం ఉంది ఆ స్కూల్లో చదవడం మూలంగా. మంచి మార్కులు సాధించినటువంటి మా పాపకి, అక్కడ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ఐరెండ్ల శ్రీనిధి. చెప్పు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బీజేపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని నరేంద్ర మోదీ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తూ లోకేశ్వర్ మండల కేంద్రంలో మోడీ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కులగణనతో దేశంలో సామాజిక ఆర్థిక అసమానతలు తొలగుతాయని పేర్కొనడం జరిగింది. పాలాభిషేకం చేయడం జరిగింది. గత ఏప్రిల్ 30వ తారీఖు నాడు కేంద్ర మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో 11 సంవత్సరాల తర్వాత జనగణనతో పాటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కులగణన చేపట్టి కూడా బడుగు బలహీన వర్గాల వారికి గత 10 సంవత్సరాల క్రితం, అంటే గత మన బీజేపీ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల కోసము 10% రిజర్వేషన్ పెంచి అనేక నిమ్న స్థాయికి చెందిన బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో చేదోడు వాదడుగా నిలవడమే కాకుండా వారి యొక్క జీవనోపాధిని కూడా మెరుగుపరచడం జరిగింది. 2011లో జనగణన జరిగిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కరోనా కావచ్చు, ఇతర కారణాలతో జనగణన మన భారత ప్రభుత్వం చేపట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ నిర్ణయం తీసుకుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పరిపాలించినప్పుడు వారి యొక్క పరిపాలన కాలంలో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లోక్సభలో ఒక కమిటీని ప్రవేశపెట్టినప్పటికీ వారు అనేక కారణాలను చూపిస్తూ అప్పటి హోంశాఖ మంత్రులు చిదంబరం గారు జనగణనతో పాటు కులగణన చేయరాదు, అది విరుద్ధం అని చెప్పి వాళ్ళు ఆ కమిటీకే పరిమితం చేసి కులగణన చేయలేరు. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొన్న ఒక సర్వే నిర్వహించింది. అది జనగణన కాదు, కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం, వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకోవడం కోసము కులగణన చేపట్టి వారికి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పరిపాలించిన కాలంలో వాళ్ళు కులగణన చేపట్టకుండా కేవలం కమిటీలకే పరిమితం చేసి రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా వాళ్ళు రిజర్వేషన్లను కూడా వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం సేవ, పరిపాలన, పేదమ సంక్షేమమే ధ్యేయంగా రిజర్వేషన్లు పెంచి అనేక వర్గాల ప్రజలకి ఇలా ఎంతో లాభం చేకూర్చింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేమే కులగణన చేపట్టి మేము రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ పేరు తీయకుండా ఇదంతా అబద్ధాలతో కాలం వెళ్ళదీయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలుసు, ఎలక్షన్ల కంటే ముందు, ఎలక్షన్ల తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్ని హామీలను తుంగలో దొక్కి మొన్నటికి మొన్న మనకు ఇందిరమ్మ కమిటీ అది రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగంలోని 73, 74వ సవరణకు వ్యతిరేకంగా, పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకంగా ఆ కమిటీని తయారు చేయడమే కాకుండా గ్రామ పంచాయతీ సమావేశం లేదు, తీర్మానం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా అసలు ఆ కమిటీ లేనే లేదు. కాబట్టి మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఆ కమిటీ అయితే ఎన్నుకున్నారు. కమిటీ ఎన్నుకున్న తర్వాత లబ్ధిదారులను కూడా పంచాయతీరాజ్ చట్టం ప్రకారము 73, 74వ సవరణ ఆధారంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరి సమక్షంలో గ్రామసభ పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండేది. కానీ వాళ్ళు ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అసలు వాళ్ళకే ఈ రాజ్యాంగం మీద కాదు కదా, ప్రజాస్వామ్య విలువల మీద కూడా పూర్తిగా అవగాహన లేదని చెప్పడానికి ఈ ఇందిరమ్మ కమిటీ కావచ్చు, ఇది పారదర్శకంగా లేదు. కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. మన మోదీ గారి ప్రభుత్వము పేదల సంక్షేమం కోసం గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. కాబట్టి నవభారత నిర్మాణమే లక్ష్యంగా మోడీ బలహీన వర్గాల కోసం ఉన్నాడు. కాబట్టి మేము ఆయన అడుగుజాడల్లో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను మేము వ్యతిరేకిస్తూ మేము ఇందిరా కమిటీని రద్దు చేయాలని కూడా మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై.
బైన్సా పట్టణంలో కుబీర్ చౌరస్తాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి డ్రైవర్ క్రమశిక్షణను నిర్ధారించడానికి ఎస్పీ నిర్మల్ నేతృత్వంలో ఒక ఆపరేషన్ జరిగింది. పోలీసులు డ్రైవర్లను తనిఖీ చేశారు. నిగ్రహ పరీక్షలు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేశారు. బైన్సా టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ గణేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బైన్సా పోలీస్ సిఐ గోపీనాథ్ పౌరులు సరైన పత్రాలను తీసుకెళ్లాలని, వాహనం నడుపుతున్నప్పుడు మద్యం సేవించకుండా ఉండాలని, హెల్మెట్ వాడకాన్ని నొక్కి చెప్పాలని కోరారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్, ప్రజా భద్రతను ప్రోత్సహించడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మద్దేపల్లి గ్రామం నుంచి మౌనిక, నాగేపూర్ గ్రామం నుంచి 5 విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు. నాగేపూర్ జెడ్పీహెచ్ఎస్ పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాలలో సంబరాలు అంబరాన్నంటాయి.